సార్ ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక ర్యాంకుల కోసం చాలా ప్రెషర్ పెడుతూ ఉంటారు. అబ్సల్యూట్లీ. ర్యాంకులు అంటే ఇంత అది స్కూల్ లైఫ్ నుంచి కాలేజ్ లైఫ్ వరకు ఎక్కువ ప్రెషర్ పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఎంబీబీఎస్ చదివేటోళ్ళు ఒక విధంగా చదువుతారు, ఎస్. డిగ్రీ చదివేటోళ్ళు ఇంకో విధంగా చదువుతారు, ఇంటర్ చదివేటోళ్ళు ఇంకో విధంగా చదువుతారు, 10th చదివే పిల్లలు ఇంకో విధంగా చదువుతారు. అంటే పిల్లలకు అంత ప్రెషర్ పెట్టి అన్ని ఇప్పుడు కొన్ని స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ పెద్ద పెద్ద కాలేజెస్ ఆ ప్రెషర్ వల్ల కూడా పిల్లలు స్పాట్ డిసిషన్స్ తీసుకుంటూ ఉంటారు, సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటూ ఎస్, అబ్సల్యూట్లీ. కొంతమంది ఇంకోటి ఏంటంటే ఇంకా కొన్ని అసలు ఇలాంటి దాంట్లకు మీరు చెప్పే సమాధానం ఏంటి? ఒకటేనండి, మనిషిని 4 నడిపిస్తాయండి రిషి గారు. ఫస్ట్ది ఏంటంటేనండి, ఫస్ట్ది ఐక్యూ, నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. మనిషి నేర్చుకోవాలంటే ఐక్యూ చాలా కంపల్సరీ. సెకండ్ది ఈక్యూ, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి, మేనేజ్మెంట్, లైఫ్ని మేనేజ్ చేసే స్కిల్స్ ఈక్యూ, ఎమోషనల్ కోషెంట్ నుంచి వస్తాయండి. తర్వాతది సిక్యూ, క్రియేటివిటీ కోషెంట్. ఏంటంటే సృజనాత్మకత. నేను ఇంటర్వ్యూకి వచ్చా, మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పాలంటే నాకు సృజనాత్మకత ఉండాలి. ఆ సృజనాత్మకత నాకు లేనప్పుడు నేను ఫెయిల్ అవుతా. మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పకపోతే నాకు ఎందుకు ఇస్తారు ఉద్యోగం మీరు? సృజనాత్మకత. ఇదే కాదండి, ఇంటికి లేట్గా వెళ్తే వైఫ్ని మేనేజ్ చేసుకోవడానికి కూడా క్రియేటివిటీ ఉపయోగపడుతుంది, గుర్తెట్టుకోండి దయచేసి. ఫన్నీగా ఉండొచ్చు చెప్పడానికి. అలాగే ఏదైనా సరే మనం మేనేజ్ చేసుకోవాలంటే లైఫ్లో ప్రతి ఒక్క వ్యక్తికి క్రియేటివిటీ చాలా ఇంపార్టెంట్. ఇంకా 4వదేనండి డేంజర్. మీరు ఇప్పుడు అడుగుతుంది అదే. ప్రతి ఒక్కళ్ళు డెసిషన్స్ తీసుకుంటున్నారు, సూసైడ్ కారణమవుతున్నాయి. ప్రతి సగటు వ్యక్తిలా ఉండకుండా ఒకానొక టైంలో ఒక బాధితుడిగా మారిపోవడానికి మెయిన్ కారణం అడ్వర్సిటీ కోషెంట్, అంటే పెయిన్ బేరింగ్ కెపాసిటీ అది లేదు. ఇప్పుడున్న జనరేషన్ కేటగిరీ జెడ్ జనరేషన్. ఈ కేటగిరీ జెడ్ జనరేషన్ ఏంటంటే 1996 తర్వాత పుట్టిన వాళ్ళందరూ ఈ కేటగిరీలోకి వస్తారు. వీళ్ళకి పేషెన్సీ లేదు, ఎండ్యూరెన్స్ లేదు, కంపారిషన్ ఉంటుంది, కంపాషనేషన్ ఉండదు. అందువల్ల ఏం జరుగుతుందనంటే ఖచ్చితంగా ఈ 4 ఆస్పెక్ట్స్ని కూడా ఇవాల్యుయేట్ చేయగలిగితే అద్భుతాలు చూడొచ్చండి పిల్లలతో. సో నేను ఇచ్చే సలహా ఒకటేనండి, ఈ 4 ఎంత స్థాయిలో ఉన్నాయి, ఏ పరిమాణంలో ఉన్నాయో చెక్ చేయండి, ఒక్కసారి చెక్ చేయండి. ఇదే మీ పిల్లలకి ఇవ్వాల్సిన అద్భుతమైన గిఫ్ట్ అండి. ర్యాంకుల కోసం అంటే పిల్లలు మంచిగా స్టడీ, అంటే వాళ్ళ మైండ్ ఎటు పోకుండా మంచి స్టడీ, మంచి దారిలో మంచి ప్రవర్తన, మంచి మైండ్ సెట్ కావాలి అంటే ఏం చేయాలంటారు? ఫస్ట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయండి. ప్రెగ్నెన్సీ నుంచే, బిఫోర్ ప్రెగ్నెన్సీ. వెరీ ఫ్రాంక్ చెప్పాలంటే ఎక్యురసీగా చెప్పమంటారా, ఎక్యురేట్గా చెప్పనా, 13వ వారం ప్రెగ్నెన్సీ వచ్చాక 13వ వారం నుంచే తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కనుక సరిగ్గా తీసుకోగలిగితే ప్రతిభావంతులనే కాదండి, ప్రయోజకులుగా గర్భధారణ దగ్గర నుంచి అంటే పుట్టాక వితిన్ 2 years 3 years మాట్లాడే తత్వం వచ్చిందంటే చాలు. ఇప్పుడు మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో ఒక చిన్న బాబు 3 years సంస్కృతం భాగవతం వల్ల వేసేస్తూ ఉంటారు. ఇవన్నీ ఎలా అవుతున్నాయి? ఇవన్నీ కారణం ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఏదైతే చూస్తున్నారో అదవుతున్నారు. ఇప్పుడు తల్లులు ఏం చేస్తున్నారు, అమ్మలందరూ ఏం చేస్తున్నారు, ఫోన్ చూసుకుంటున్నారు. ఈ ఫోన్ చూసుకోవడం వల్ల వీళ్ళ హెల్త్ పాడైపోతాం పక్కన పెట్టండి. లోపల శిశువు, మీరు ఏడిస్తే, మీరు బాధపడితే 100 రెట్లు మీ పిల్లలకి వెళ్తుంది. మీరు ఆనందపడితే 100 రెట్లు హ్యాపీ హార్మోన్స్ మీ పిల్లలకి వెళ్తాయి. మీరు టెన్షన్ పడితే ఆ టెన్షన్ కాస్త సైకలాజికల్ డిజార్డర్స్గా, ఒక రకంగా చెప్పాలంటే ఇంట్రోవర్ట్స్గా తయారవుతారు, ఫియర్ ఫోబియాతో తయారవుతారు, ఓసిడీస్ అటాక్ అవుతున్నాయి. ఇవన్నిటికీ కూడా కారణం తల్లులే. తల్లులు అందరికీ నేను చెప్తున్నాను, దయచేసి గుర్తించండి, దయచేసి గమనించండి. మీ వల్లే, కేవలం మీ వల్లే. మీరు మీ హస్బెండ్ మీ ఇద్దరు ఎంత బాగా ఉంటే మీ పిల్లలు అంత బాగుంటారు. పక్కింటోళ్ళ గురించి వద్దు, రాజకీయాల గురించి వద్దు, మనకి అవసరం లేని ఏమీ వద్దు. మీ కుటుంబానికి అవసరమైన ప్రేమ, సంబంధ బాంధవ్యాలు, అభివృద్ధికి దోహదపడే విషయాలు, వీటి గురించి మాట్లాడండి. ఇంకా వీలైతే అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య, అత్తయ్య, మావయ్య అందరినీ టచ్ చేసి అందరితో మాట్లాడే విధానాలు చేసుకోండి. సంబంధ బాంధవ్యాలను బలపరచండి. తద్వారా ఏమవుతుందో తెలుసా, ఆ మనిషికి ఒక రకమైన ధైర్యంతో, గుండె ధైర్యంతో, మనస్ప్రశాంతంగా
ఏ విధమైన సైకలాజికల్ డిస్ట్రాక్షన్స్ రావు. రైట్ సార్. దిస్ ఈజ్ మై సిన్సియర్ అడ్వైజ్ అండ్ సజెషన్ టు ఎవ్రీ వన్. ఎగ్జాక్ట్లీ సార్, మీరు చెప్పింది నిజానికి చెప్పాలంటే మీరు చెప్పింది కనుక చేస్తే ఏదైనా సరే సక్సెస్కి ముందడుగు వేసే దారిలో ఎంచుకోవచ్చు అనమాట.